హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా కలెక్షన్. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆలయము మణికేశ్వర దేవాలయం. ఈ మణికేశ్వర దేవాలయం ప్రకాశం జిల్లాలో అద్దంకి మండలంలో మణికేశ్వరం చిన్న కాశీగా ఖ్యాతికెక్కింది. కాశీలో పోలిన విధంగా మణికేశ్వరంలోని దేవాలయం పరిసర ప్రాంతాలు ఉండడంతో చిన్న కాశీగా పిలువబడుతుంది. కార్తీక మాసం సందర్భంగా మణికేశ్వరంలో మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. కాశీలో గంగానది తూర్పు నుంచి పడమరకు ప్రవహించిన విధంగానే మణికేశ్వరంలో మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద గుండ్లకమ్మ నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. కాశీలో దేవాలయం ముందు శ్మశానం ఉన్న విధంగానే మణికేశ్వర దేవాలయంలో కూడా ముందే శ్మశానం ఉంది. కాశీలో మాత్రమే కనిపించే ఈ బూరుగ చెట్టు కూడా ఇక్కడ ఉండేది ఒకప్పుడు, కానీ తుఫాను దాటి వల్ల అది ఎండిపోయింది. ఇంకా పలు విధాలుగా కాశీలో ఉన్న దేవాలయం వద్ద విధంగానే మణికేశ్వరంలో ఉండటంతో ఇక్కడ ఈ టెంపుల్ని చిన్న కాశీగా పిలుస్తుంటారు. కార్తీక మాసం సందర్భంగా మణికేశ్వరం మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మన కోటి సోమవారం కానివ్వండి, కార్తీక పౌర్ణమి, చిలుక ఏకాదశి, ద్వాదశి, ఇంకా పోలీస్ వర్గం, మాస శివరాత్రి ఇలాంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నవగ్రహ హోమాలు, ఇంకా అన్నప్రసన్నలు, పిల్లలకి ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ఇక్కడ బాగా చేసుకుంటారండి. కార్తీక మాసంలో అయితే స్పెషల్గా చేస్తారు. ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు కార్తీక మాసంలో. ఎక్కువగా అభిషేకాలు, దీపాలు ఎక్కువగా చేస్తారు. అలాగే నది కూడా పక్కనే ఉంది కాబట్టి నదిలో దీపాలు వదిలేవాళ్ళు లేదా స్నానాలు చేసేవాళ్ళు అలా కూడా ఎక్కువగా దీపాలు వదులుతుంటారు. వాటర్ కూడా ఫుల్ ఉందండి ఇక్కడ. చాలా బాగుంది ఈ టెంపుల్ వ్యూ అయితే. ఒకవైపు వాటరు, ఒకవైపు కొండలు. అసలు కొండల మధ్యన ఈ గుడి, అసలు లొకేషన్ సూపర్ ఉందండి. అసలు చాలా బాగుంది. వాటర్ ఫుల్ ఉంది. చాలామంది దీపాలు వదులుతూ ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా మనకి కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడానికి చుట్టూ మారేడు చెట్లు, వేప చెట్లు ఇలాంటి చెట్లన్నీ ఉన్నాయండి. చక్కగా ఉసిరి చెట్లు, వాటి కింద దీపాలు పెట్టుకోవచ్చు. ఇంకా వినాయకుడు విగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉందండి బయట. ఆ అమ్మవారి దగ్గర ఏదైనా సరే మనం కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ శివలింగం కూడా మనం కాశీలో చూస్తే ఎలా ఉంటుందో అలా చాలా చిన్న శివలింగం. చాలా పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తున్నారండి. అసలు దాదాపు 11:30 వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి, పూజలు చేస్తున్నారు చక్కగా. చాలా బాగుంది టెంపుల్ వ్యూ కానీ అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఈ ఆలయం వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎవరైనా సరే ఒక్కసారి, చుట్టుపక్కల ఎవరున్నా సరే ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ ఒక కోరిక కోరుకొని ఏదైనా సరే అది తీరిన తరువాత 21 ప్రదక్షిణలు అలా చేస్తారంట. ఈ అమ్మవారి దగ్గర ఏదైనా ఒక కోరిక కోరుకొని చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. చాలా అద్భుతమైన గుడి అండి.